చదువుకుంటాం. 11 నుంచి 17 వరకు చదువుకుంటాం. వచనం మార్చి వచనము చదువుకుంటాము. అటు పిమ్మట ఆయన నాయనను ఊరికి వెళ్తుండగా ఆయన శిష్యులు బహు జనసమూహమును ఆయనతో కూడా వెలుచున్నది. ప్రభు ఆమెను చూసి ఆమె ఎందుకు కనికరబడి ఏడవద్దని ఆమెతో చూసి ఆమె దగ్గరికి వచ్చి పాడినగా మోయిచున్న వారు నిలిచిరి. చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగి ఆయన అతని తల్లిని అతని తల్లికి అప్పగించను. ఆయనను చూచిన సమాచారము యూదయంతను చుట్టుపక్కల స్వదేశములంతను వ్యాపించను. ప్రభు సాయం కోరి ప్రారంభించుకుంటాం. ప్రభు పరిశుద్ధమైన మా రాజా, నీకు స్తోత్రాలు. మా ప్రభు అయిన యేసు శక్తి గల శ్రేష్టమైన పరిశుద్ధమైన గొప్ప నామములో ఈ సమయం ముందు మీ బాధల మీద వేడుకుంటున్నా. అయినా నాయన కనికరకుడు, జాలిపుడు, నేను అయోగ్యుడిగా సిగ్గుపడాలని సత్యవాక్యం శ్రీగా ఉపదేశించేవాడిగా కనికరపడి దీనిలో జాలిపడుతున్న అప్పుడు వాడుకోవాలని వేడుకుంటున్నాను. అంటే నేనే అలా చేసే దేవుడు వరకు నేను సాగిపడి వేడుకుంటూ బతులాడుతున్నా. దయచేసి మీ పరిశుద్ధాత్మ ద్వారా మీ బలమైన కార్యములు, గొప్ప కార్యములు మీరే మా జరిగించు. మేము ఆత్మతో సత్యముతో ఆరాధించుటకై సహాయపడదు. మీ కరుణాక్షములు కూర్చిన మా అందరి కానీ లేక ఆయన బిడ్డలందరి నుంచి మీ పరిశుద్ధ భవిష్యత్తు మరోసారి తెచ్చుకుంటూ మీ సన్నిధి సహవాసము, మీ పరిశుద్ధమైన సింహాసనం మా మధ్య ఉండి మీరే ఆనందమైన నడిపించున్నది. మనిషి యొక్క ఇచ్చను బట్టి దేవుని వాక్యం కలగలేదు. అంతటి మనుషులు దేవుని ఆత్మ మూలంగా ప్రేరేపించబడిన వారి పలికి అని రాస్తారు. అట్లు అనుకరించి మీరే పలికిస్తున్నామని మీ పరిశుద్ధ చిత్రం నెరవేర్చుకోవాలి. మీ అధికారం ఆధిపత్యంతో నడిపించున్నది. సశివుడు పుడతాడు నా ప్రేరక్షకుడు యేసు సర్వోపకరణంలో చూస్తూ ప్రార్థిస్తూ వేడుకుంటూ బతిమాలపరుచుకోవాలంటే ఆమేన్. కొత్త నిబంధన. ఈ నిబంధనలో యొక్క 4 సువార్తలు మనకు విశ్వాసకి గొప్ప ఆదరణ ఇచ్చేటివి, నెమ్మది ఇచ్చేటివి. 4 సువార్తలు ఎంతో క్షేమకరమైన సమాచారం మన హృదయంలో ఉంచేటివి. 4 సువార్తలు కనుక సువార్తల్లో అద్భుతమైన సంఘటనలు ప్రభైన దేవుడు మన కొరకే చేసి తన యొక్క గ్రంథస్థము చేస్తూ వచ్చినాడు. కనుక దీన్ని జాగ్రత్తగా చదవాలి. ఇప్పుడు మనం ఎవరికైనా ఏదైనా ఊరికి పోయినప్పుడు ఏం పడుతాము? అపొస్తలుల కార్యం పడుతామా? కొరింథీయుల రాసిన పత్రిక పడుతామా కదా? యోహాను సువార్త కానీ, లూకా సువార్త కానీ, మార్కు సువార్త కానీ, మత్తయి సువార్త కానీ సువార్తలు పడుతున్నాం. ఎందుకు? మానవుడికి గొప్ప శుభవార్త ఎక్కడుందంటే ఒక 4 సువార్తల్లో గొప్ప సందేశము దేవుడు మానవుడికి ఇచ్చినాడు. ఎందుకంటే
ఆ దుఃఖపడి వారి ఎందుకు, ఏడ్చే వారి ఎందుకు, రోగుల ఎందుకు, పాపుల ఎందుకు, పాపుల సన్నిధిలో పాపుల మధ్య కూర్చుంటూ వారితో భోజనం చేస్తూ వారితో కలిసి ఉంటూ పాపుల స్నేహితుడు అనిపించుకుంటూ వచ్చినాడు. పాపులను మారుస్తూ వచ్చినాడు, పాపపు జీవితాన్ని తీసివేస్తూ వచ్చినాడు. కనుక గొప్ప ధైర్యము. అయ్యో నా పాపం పోతుందో పోదో, నా పాపాలు క్షమిస్తాడో క్షమించడో అనుమానం లేకుండా అంత గొప్ప ఆదరణకరమైన ఆ మాటలు ఈ స్వార్థంలో ఉన్నాయి. కొన్ని వారం విన్నాం కదా, అమ్మా నేను కూడా నేను శిక్షించలే కదా, శిక్షించనమ్మా, శిక్షించలే, నేను శిక్షించను. అయితే మీదట కనుక ఎంత గొప్ప సంతోషకరమైన మాట, నలలోనికి ఎటువంటి ఆదరణకరమైన మాట. నా పాపములు క్షమించబడమేమో, ఇన్ని పాపాలు చేసినా నా పాపాలు ఏమని అడగల, నేను క్షమించమని ఎట్టడగల అని అడగలేక మౌనంగా ఆకాశకి చూసి ఏడ్చుకుంటూ ఎన్నో దినాలు పోయిన దినాలు ఎన్నో ఉన్నాయి. అటువంటి వారికి చూడు కదా, నేను కూడా శిక్షించలే నీ పాపాన్ని బట్టి, నేను కూడా పాపము చేత పట్టబడిన వాడిని, పాపములో జీవించిన వాడిని, పాపము చేత పట్టబడి నాశనానికి ఈడుపడుతున్న వాడిని. అటువంటి వాడిని నన్ను విడిపించాడు కదా. ఎంత గొప్ప సంతోషకరమైన మాట, నా జీవితానికి ఎంత ఆదరణకరమైన మాట, నా బతుకు ఎంత శుభ సమాచారము. కనుక ఈ మాటలను బట్టి మనము దేవుని ఆరాధించుటకై మనము రాజే ఆ దేవుడే నా కొరకు నరుడుగా మరడుగా వచ్చి నా పాప క్షమాపణ కోరి నరుడుగా మరడుగా పుట్టి మనుషుల మధ్య నివసించి సంచరించి బోధించి ప్రకటించి వారితో పండుకుంటూ వారితో నివాసం చేసుకుంటూ ఉపాసక్తి సంపన్నుడుగా వారి మధ్య నివసించిన దేవుడు. కనుక ఇక్కడ నాయుని విధవరాలు జీవితంలో యొక్క విధవరాలు కదా, ఒకటే కుమారుడు మహడు యవనస్తుడు చనిపోయినాడు. ఆ బాధ ఎట్లుంటుందో మనము ఆలోచించవచ్చు, ఊహించుకోవచ్చు. ఆ రోజున ఎట్లుంటుందో మనము ఊహించవచ్చు. అక్కడికి వెళ్ళి ఊరు జనమంతా అన్నీ ఉన్నారు, ఆమెగానే ఉన్నారు. ఆమె ఏడుపును, ఆమె బాధను, ఆమె రొమ్ము కొట్టుకున్నట, ఆమె కళ్ళట చూసి ఆమె ఆడ వాటితో పాటి గుట్టలు పడుతుందో అని, ఆమె ఆడ ఏమైపోతుందో నేను వెంట విన్నారు. కానీ ఎవడు ఆమెను ఆదరించలేకపోయినాడు, ఎవరు ఆమెను ఓదార్చలేకపోయినాడు, ఎవడు ఆమెను ఏడుపు మానిపించలేకపోయినాడు, ఎవరు కూడా. ప్రేమిటి వల్ల ప్రభు వచ్చినమ్మా ఏడవద్దమ్మా, ఏడవద్దు. అది కనుక నువ్వు ఏడుస్తే ఆయన తప్పలేడు, అది గుర్తుంచుకో. నువ్వు ఏడిస్తే ఆయన ఏడుస్తాడు కదా. మనం రాజుల జీవితంలో కూడా చూస్తున్నాం కదా, నువ్వు ఏడిస్తే ఆయన ఏడుస్తాడు. కనుక ఆమె ఏడుపును, ఆమె యొక్క బాధకు నివారణ కలగజేయటకై మా ఏడవద్దమ్మా, ఏడవద్దు. కనుక ఆమె ఎందుకు వచ్చి మరి ఆమె వెళ్ళవద్దని చెప్పి పాడని ముట్టగానే వాడు ఏం చేసినారు, నిలిచిపోయింది. పాడే ముందుకు సాగాలి, ఆగంగా అనలే, ముట్టినాడు అంతే, ఆగినాడు. తినడా లేరా అన్నాడు, వేసినాడు. అతనిని అతని తల్లికి అప్పగించాడు.
యేసుక్రీస్తు నామం పేరిట మనందరినీ వేడుకునేది ఏంటంటే అటువంటి ఆదరణ, అటువంటి నెమ్మది ఇచ్చేవాడు ఆయన తప్ప వేరెవరూ లేరు. మన బంధువులలో ఎవరు కూడా లేరు. ఏ ఒక్కరు కూడా బంధువులలో ఏ ఒక్కరు కూడా అట్లు మనం ఓదార్చువారు కానీ, మన ఏడుపు మాట్లాడుచువారు కానీ, లేక మన పిల్లలు గురించిన చింత కానీ ఎవరికీ ఉండదు. ఆయనకు ఉంటుంది. అట్టి నమ్మకమైన దేవుడు నీ పిల్లల మీద, నీ కుటుంబం మీద, నీ మీద అట్టి దయాదృష్టి కలిగిన వాడి ప్రపంచంలో ఎవరూ లేరు. కనుక ఆయన్ను ఆరాధించాలి, ఆయన్ను స్తుతించాలి. కనుక పాడ మీద వెళ్తా ఉన్నాడు, మోసుకొని పోతా ఉన్నాడు. కనుక ఆయన మాట ఆ పిల్లవాడిని బతికించింది. నన్ను ఏ మాట బతికించింది? నీ వాక్యమే నన్ను బ్రతికించును. నన్ను ఏ మాట బ్రతికించింది, నిన్ను ఏ మాట బ్రతికించిందో జ్ఞాపకం చేసుకో. కనుక నీ వాక్యమే నన్ను బ్రతికించను. ఆయన వాక్యము నాకు మరో జన్మనిచ్చింది, కొత్త జన్మనిచ్చింది, నూతన జన్మనిచ్చింది. కనుక నా జన్మ మారిపోయింది. ఆత్మ సంబంధమైన జన్మ నాకు వచ్చేసింది. నా తండ్రి మార్చబడినాడు. నా తండ్రి నాకు అపవాది తండ్రిగా ఉన్నాడు. అబద్ధములు ఆడేవాడిని, నోరు తెరిచి అబద్ధమే, అంత ఘోరమైన అబద్ధికుని నా తండ్రి వాడున్నాడు. అయితే ఈ యొక్క సత్యవంతుడైన దేవుడు తన యొక్క సత్యవాక్యమును, సత్య సువార్తను నాకు వినిపించున్నాడు. నీ కొరకు నేను ప్రాణం పెట్టినా, నీకు బదులుగా నీ శిక్ష నేను భరించిన, నీ పాపములు వాడి మీద నేను మోసిన, పాపిని రక్షించుటకే ఈ లోకానికి వచ్చిన. అయ్యా, నా కోసమే వచ్చినావా? ఈ పాపి కొరకే అమూల్యమైన రక్తాన్ని చిందించినవా? ఈ మాటలు, ఈ వాక్యాలు నన్ను బతికిస్తూ వచ్చినాయి, నా బతుకును మార్చినాయి. నా తండ్రి పరలోకమందున్న పరమ తండ్రిని ఎరుగునట్లు ఈ వాక్యాలు నా కృప చూపుతూ వచ్చినాయి. ఈ వాక్యము నన్ను మార్చింది, నా బతుకును మార్చింది, నా జీవన విధానాన్ని మార్చింది. కనుక ఈ వ్యక్తిని, ఆ పిల్లవాడిని బ్రతికించిన మాట. ఇప్పుడు వారికి దేవుడు తెలుస్తాడా? తెల్లా? అలమ్మకు దేవుడు తెలుస్తాడా? తెల్లా? యేసు ప్రభు దేవుడని కనుక్కుంటారా? కనుక్కోలేరా? కనుక్కుంటారు. కనుక క్రీస్తులో బ్రతికించబడిన ప్రతి వాడు దేవుని ఎదుగుతాడు. క్రీస్తునందు మనం బ్రతికించబడినాము. ప్రకృతి వచ్చినాము, క్రీస్తు యేసునందు అక్కడికి వచ్చినాము. క్రీస్తు యేసులోనికి బాప్తిసం మనం పొందిన మనమందరము. కనుక ఇట్టి ప్రేమగల దేవుడు, ప్రేమగల రక్షకుడు నాకు దేవుడైనాడు, నా ప్రభు అయినాడు, నా రాజు అయినాడు. వీరు బ్రతుకుట వలన ఆ ప్రాంతంలో ఆశ్చర్యం కలిగింది. వీరు బ్రతుకుట వలన ఆ ప్రాంతంలో ఆశ్చర్యం కలిగింది.
నేను బ్రతికించబడిన క్రీస్తులో అపరాధముల చేత పాపముల చేత చచ్చిన నన్ను కూడా బ్రతికించాడు నా వలన ఎవరికైనా ఆశ్చర్యం కలిగిందా? దేవుని మహిమపరుచున్నారా? జరగాలని కనుక అట్లు మనం బ్రతికించబడినామనే సంగతి ఆ ప్రాంత ప్రజలకు, నువ్వు ఏ ప్రాంతంలో పుట్టినావో, ఏ ఊరిలో పుట్టినావో, లేక ఎక్కడ నువ్వు సంచరిస్తున్నావో, నువ్వు సచ్చినోడు కాదు, నువ్వు బ్రతికించబడిన వాడు, క్రీస్తుతో కూడా బ్రతికించబడిన వారము. అది తెలియాలి. కనుక అటు అమ్మా మీరు తెలియని దాన్ని మేము మాకు తెలుసు ఎత్తుతాం. నేను ఘోరమైన పాపంలో, నాశనంలో, అసహ్యమైన జీవితంలో నన్ను బ్రతికించాడు. నాకు తెలుసు, మా బంధువులకు తెలుసు, నా పిల్లలకు తెలుసు, నా భార్యకు తెలుసు. నా దేవుడు చేసిన సంగతి తెలిసిపోయింది. ఏమిటంటే దేవునిని మహిమపరచబడినట్లు, దేవునికి మహిమ కలిగినట్లు ఈ కార్యము మహిమ కలిగిన కార్యం ఇది. కనుక దేవుని మహిమపరుస్తుంది, దేవుడిని మహిమపరుస్తుంది. ఏమంటే ఇటువంటి కార్యము ప్రపంచంలో ఎవరు చేయలేరు. దేవుడు నిలబడేవారు, దేవతలు నిలబడేవారు ఎందులో కోపలు ఉన్నారు, ఎవరు చేయలేరు, ఎవరు చేయలేరు. కనుక అట్టి కార్యము ఆయన మాత్రమే చేసేది. అందుకే గ్రంథములో పొందుపరుస్తూ వచ్చినాడు. వెళ్తూ జీవగల దేవుడు, పరిశుద్ధమైన దేవుడు అలా గ్రంథంలో అట్లు తన వాక్యములను మన కొరకు పొందుపరుస్తున్నాడు. మన కొరకే మనము దేవుడు నన్ను ఎవరైనా బతికించబడకుండా ఇంకా పాపక్షమాపణ పొందకుండా ఉన్నారు కదా కొంతమంది. పాపక్షమాపణ పొందకుండా రక్షణ పొందకుండా ఉన్నారు. కొందరు బాధ్యత పొందుతూనే కథ అయిపోతుంది అనుకుంటున్నారు కొంతమంది. అది ఆరంభం. అంతే ఆత్మీయ జీవితానికి ఆరంభము. ఆ ఆరంభం నుంచి అంతవరకు నీవు దేవునితో జీవిస్తూ రావాలి, దేవునితో జీవించాలి, దేవుని గణపరచాలి. బ్యాటరీ తీసుకురా, బ్యాటరీ తీసుకొని కొత్తదానికి పెట్టు. కనుక ప్రభువైన యేసుక్రీస్తు శక్తి గల శ్రేష్టమైన ఘనమైన నామములో మనము దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా ఆలోచించాలి. నన్ను బ్రతికించిన దేవుడు, నిన్ను బ్రతికించిన దేవుడు, ఆయన బ్రతికించిన దేవుడు నా పాపములను తీసివేయుటకై, నా పాపములను కడిగివేయుటకై, నా పాపము నుండి విడిపించుటకై, నన్ను బ్రతికించుటకై వచ్చిన దేవుడు అందరికీ మహిమకరంగా నన్ను మార్చే దేవుడు, నా బతుకును దిద్దే దేవుడు. ఆయన నేను మహిమపరచాలి, నా ద్వారా దేవునికి మహిమ కలగాలి, నా ద్వారా దేవునికి మహిమ కలగాలి. కిందికి తెలుసు, చిన్నది చిన్నది కింది తెలుసు. కనుక నీ ద్వారా దేవునికి మహిమ కలగాలి. అదే ఆరాధన. ఎరిగిన వారమే ఆరాధించుతా. ఎరగనోడు ఆరాధించలేడు. ఆరాధించిన ఏదో వాళ్ళు చూసేది ఇల్లు చూసేది నేర్చుకొని ఆరాధించినంత మాత్రమే అది ఆరాధన కాదు. అది కాదు ఆరాధన. నీ అనుభవంలో దావీదు చేసిన ఆయన ఆ కీర్తనలో ఆయన చేసిన ఆరాధన అంతా, ఆయన రాసిన ఆ కీర్తనలన్నీ కూడా అనుభవంతో కూడిన ఆరాధనలే. అందుకే అంటాడు, నా ప్రాణమా యెహోవాను అనుదించు.
ఆయన చేసిన మేలు నీకు తెలుసు కదా. నేను కానీ మనవాకు కనుక ఆయన నాకేం మేలు చేసినాడు కనుక నన్ను బతికించిన వాడు. మా అమ్మ మా నాయన ఏడ్చేవాడు. మా భార్య వాళ్ళ నాయన నన్ను ఒక దినం వాళ్ళ ఊరు పక్కలో గోపల్లి ఉంది. ఆ గోపల్లిలో నేను పూరా తాగిన్నాను. ఇంటికి పోకూడదేమరా అన్నాడు అంతే. ఒరేంటి ఎందుకు గంట సేపు తిట్టిన ఏడ్చుకుంటూ పోయాడు బాబు. ఏడిపించిన వాడిని అందరినీ ఏడిపించిన వాడిని కనుక ప్రభుని యేసుక్రీస్తు నామం పేరట, ఘనమైన నామం పేరట ప్రభు మన చేసిన కార్యములను నా ప్రాణమా ఆయన చేసిన మేలు ఏది కూడా మరువాకు, మర్చిపోవా. ఏంటి నాకు నీకు ఏమి తెలివిందమ్మా, ఏం మేధావి పని చేస్తావు ఆయన. నేను చెప్పేది పని చేస్తావు, దీనికి పెట్టి శాంతి తెచ్చుకొచ్చి ఏం చేస్తావు ఎత్తుకొని చెప్పింది కదా. నీకు ఏమేమి చెప్తాము ఎత్తి పెట్టాలి. చూసాం 80% పోయినా సార్ ఏమినా ఇంకా ఇన్నేళ్ళలో కూడా మీరా ఇన్నేళ్ళలో కూడా నేనే పని చేయాలన్నా. చూడు వచ్చింది కరెంటు వచ్చింది. దీనికి కనెక్షన్ దానికి దీనికి ఆ వైర్లో కనెక్షన్ ఈ వైర్ చూసుకో దానికి కనెక్షన్ ఇన్నేళ్ళలో కూడా నేను చెప్పాలన్నా. ఏం నా కనెక్షనా ఆడ కనెక్షన్ అంతే కదా. మెకానిక్ చెప్తుందిలే ఏళ్ళ ముందు నేనేనా దానికి ఏమియా లూకాసు వార్తలోనే 8వ అధ్యాయంలో యేసు ప్రభు ఎంత ప్రేమ గలవాడో గమనించాలి. ప్రధాన యాజకులు కానీ వారి సంతానం కానీ చచ్చిపోయిన శవాన్ని ముట్టరాదు, పాడెను తాకరాదు. లేవి కాండంలో ఉంది, ఎవడు కూడా తాకరాదు. అభినాదాబు కనెక్ట్ చేసారా? ఆ వైర్ ఏదో చూడండి, వైర్ అదేనా కూలిపోయింది కదా. చూసుకున్నా అది కనుక ఒక సేవకుడే పాడను తాకకుండా ఉండాలి, తాకకూడదు. లేవి కాండంలో రాసినాడు, లేవి కాండంలో దేవుడు రాసినాడు. మరి ప్రభువే ఆ శవమును ముట్టుట అంటే నిబంధన ఏమైంది? కొత్త నిబంధన ఏమైంది? నిబంధన ప్రజల దగ్గరికి వచ్చేసింది. ఆ నిబంధన మారిపోయింది. తాకొద్దు, ముట్టొద్దు అనే మాట లేదు. ఇక ప్రభువైన యేసుక్రీస్తు చనిపోయినప్పుడు ఏం జరిగింది? దేవాలయంలో ఏం జరిగింది? దేవునికి మానవునికున్న తెర తొలగిపోయింది. కనుక దేవుడే మనుషుల మధ్యకి వచ్చినాడు. మానవుడు దేవుని దగ్గరికి పోవచ్చు, దేవుని ఆరాధించవచ్చు, దేవుని స్తుతించవచ్చు. ఎక్కడైనా సరే దేవుని మహిమపరచవచ్చు కదా. ఆయనతో ఏం చెప్పినాడు? అమ్మా ఎక్కడైనా ఆరాధించవచ్చమ్మా,
మీరు కొండల మీద ఆరాధించారు, యెరూషలేములో వీళ్ళు యెరూషలేముని ఆరాధించారు. అదేం లేదమ్మా, ఎక్కడైనా ఆరాధించే కాలం వచ్చింది, అది వచ్చే ఉందమ్మా అన్నారు. వచ్చేసింది. కనుక దేవుని ఆరాధించుటకై దేవుడు ఆ యొక్క ఆ పరిధులను తెంచేసినాడు. ఆ పరిధిని ఇది పరిశుద్ధ స్థలము, ఇది అతి పరిశుద్ధ స్థలము అనేటివి తొలగించేసినాడు. మానవునికి ముఖాముఖిని దేవుడు దయచేస్తూ వచ్చినాడు. ముఖాముఖిని మానవునికి ప్రసాదిస్తూ వచ్చినాడు. కనుక ప్రభువైన యేసుక్రీస్తు శక్తి గల శ్రేష్టమైన నామములో మనము ఈ సత్యాన్ని మనం గమనించాలి. ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే 42వ వచనం నుంచి మనం 43వ వచనం చదువుకుంటూ పోతే ఇక్కడ ఎవరున్నారు మ్యామ్? ఎన్ని సంవత్సరాల నుంచి? 12 ఏళ్ళు. 12 సంవత్సరాలు, 12 ఏళ్ళు. ఒక 12 ఏళ్ళు బాధపడినారంటే ఎంత బాధపడింది. మనం ఒక సంవత్సరము లేక ఒక నెల జ్వరంతో ఉంటే సౌందర్యం కొంచెం ఎంత బాధపడతామో చూడండి, గమనించండి. పన్నెండేళ్ళు ఆమె ఎంతగా బాధ అనుభవించిందో, ఎంతగా వేదన అనుభవించిందో. మరి ఎవరు బంధువుల్లో లేక భర్త అందరికీ ఆర్థిక వచ్చింది. అందరూ దీని పాపము, దీనికి ఏదో శాపం ఉందిరా, ఇది ఇంతేరా, దాన్ని అంతే, దాన్ని బతికంటే దాన్ని కొట్టుకునేది అంటారు. ఆఖరకు దాని పాపం దాన్ని కొట్టుకునేది అంటారు కదా. కానీ ప్రభు అట్లా అనలేదు. ప్రభు అట్లా అనలేదు. వర్షం తాకిన వెంటనే ఆమెను రక్తధార కట్టెను. కనుక ఇప్పుడు ఆ యొక్క లేవి కాండంలో మనం చదివితే, లేవి కాండంలో మనం పోతే, అక్కడికి పోతే అక్కడ ఇప్పుడు ఎందుకన్నా భయపడి వణికింది? ఎవరయ్యా నన్ను తాకిందంటే ఎవరు ఎందుకు భయపడిందాయమ్మా? తాకకూడదు కనుక. తాకకూడదు. తాకితే ఏమవుతారు? అపవిత్రులు అవుతారు. వారు కూర్చున్న ఆ నెల సమయం వచ్చినప్పుడు స్త్రీలు కూర్చున్న ఆ మంచము, వాళ్ళు తాకిన ఏది కూడా అన్ని అపవిత్రమే. అలాంటి శాసనం అది. కానీ ప్రేమగల దేవుడు, ప్రేమగల రక్షకుడు ఎంత ప్రేమ చూపుతున్నాడో మానవుల ఎడల, కొత్త నిబంధనలో ఎంత దయ చూపుతున్నాడో మీరు ఆలోచించాలి. ఇక సువార్తలో ఎంత దయ మానవుడి ఎలా చూపుతున్నాడో మనం గమనించాలి. అటువంటి అనంతమైన దయా, కనికర, ప్రేమ, సమాధానాలు మానవుడి ఎలా చూపుతున్నాడు కనుక ఆయన మనం అంతగా ఆరాధించాలి. కానీ నేను కూడా దినం ఆరాధిస్తున్నానంటే ఏం దయ చూపినాడు కనుక 7 రోజులు ఒక రోజు అలాగే ఉండాల్సింది, 7 రోజులు అలాగే ఉండాలా? 7 రోజులు దూరం పెడతారు, లోపలికి రానియారు. ఊళ్ళో ఉండవు. కొన్ని స్థలాలు అయితే ఊరి వెలుపటి ఉంటారు, ఊరి వెలుపటికి వేస్తారు. ఇప్పుడు కూడా అనంతపురం జిల్లాలో ఊరి వెలుపట కొన్ని ఊళ్ళలో ఊరి వెలుపటి వేస్తారు, కొట్టం వేస్తారు. వాళ్ళకు ఆడ తెలిసిపోయి ఆడ పెడతారు తినండి. అయితే దేవుడు ఆ నిబంధనను తీసేసినాడు. కనుక ఆ కొత్త నిబంధన ప్రభు నీకు ఎంత సమీపంలో ఉన్నాడు, ఎంతగా నువ్వు ప్రేమించాడో ఒకసారి ఆలోచించాలి. కనుక అందును బట్టి ఆయన స్తుతించాలి. ఎందుకంటే అన్యులమైన మనలను ధన్యులుగా చేసినాడు. ఎపిసోడ్ రాష్ట్ర పత్రిక దూరస్తులైన మనలను సమీపస్తులుగా చేసినాడు. 11, 12, 13 అనిజులమై ఉండి సున్నతి గలవారు అనబడిన వారి చేత, సున్నతి లేని వారు అనబడిన మనం ఆ కాలమందు సహపౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధనలు లేని
పరజనులను నిరీక్షణ లేని వారము, దూరస్తులై ఉంటుంది. ఇప్పుడు క్రీస్తు యేసు రక్తం వలన సమీపస్థులమైనాము. అది మన ధన్యత, అది మన భాగ్యము. కనుక దూరస్తులము ఈ యొక్క రక్తస్రావం స్త్రీ ఆ మందిరం కూడా రాకూడదాయమ్మా, ఆ జనాలే కూడా రాకూడదు. జనంలోకి వచ్చింది, జ్వరబడింది, తాకింది, తెలిసి వాళ్ళందరూ కొడతారు. ఈ ఫలాన్ని వ్యాధి అని తెలిస్తే అందరూ కొడతారు. కానీ ఆ మందిలో జ్వరబడి దూరి ఆయన వస్త్రపుషంగా ముట్టింది. ఆమె రక్తం ద్వారా నిలిచిపోయాను, లేక కట్టాను, నిలబడాను, ఆగిపోయాను. కనుక ప్రభు యేసుక్రీస్తు శక్తి గల శ్రేష్టమైన పరిశుద్ధమైన ఘనమైన గొప్ప నామములో మనం గమనించాలి, మనం ఆలోచించాలి. దేవుడు నాకు పరిధులు లేని ప్రేమ చూపిన నా ఎడల పరిధి దాటిపోయింది. అందుకనే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, కొరత లేదు, పరిధి లేదు. పరిధులు లేని ప్రేమతో నన్ను ప్రేమించినాడు. పరిధి దాటిపోయింది. ఇది పరిశుద్ధ స్థలము, ఇది అర్ధశుద్ధ స్థలము దాటిపోయినాయి. ఇది గంగాళము, ఇది ఆవరణము దాటిపోయినాయి. కనుక ఎనలు లేని ప్రేమ నీ మీదకి నా మీదకి వచ్చింది. కనుక అట్టి ప్రేమ చూపిన ఆయన్ను మనం ఆరాధించాలి. ఇంకా ఆయనతో ఏం చెప్తున్నాడు? ఆయన చెప్పింది అని చెప్పాలి. ఇక్కడ రెండు జరగాల. ఎవరైనా అడిగినాడు, ఎవరు పుట్టారు నన్ను అడిగినారు. పేరు ఏమంటాడు, ఎందుకు ప్రభు ఇంత జనం కిక్కిరిసింటే నోడుతున్నావు అంటే ఎవరో నన్ను తాకినారు, నలోని ప్రభావము వెళ్ళిపోయింది, అందుకే నాకు అర్థమైంది అన్నాడు. తాను మరుమై ఉండలేదని ఆ స్త్రీ చూచి వణుకుచూ వచ్చి ఆయన సాగిలపడి. బాగా గమనించాలి. నేనేమంటున్నానంటే దేవుడు ఏం కోరుతాడంటే ఆయన చేసింది నీకు అర్థం కావాలి, నువ్వు నీకేం చేసాడో అర్థమైనట్టు ఆయన చెప్పాలి. ఇది జరగాలి, రెండు జరగాలి. ఇప్పుడు నా ఆరాధన ఏంది? నేను పాపిగా ఉండగా, నీచు ఉండగా, సత్యమై ఉండగా, అసహ్యమైన జీవితంలో ఉండగా నన్ను ప్రేమించి నా ఎందుకు వచ్చినావు, నన్ను బ్రతికించినవే, నా పాడిని నన్ను పుట్టినవే, నన్ను బ్రతికించినవే, నా పాపములను క్షమించినవే, క్రీస్తు యేసులో నన్ను బ్రతికించినావు, క్రీస్తు యేసునందు నూతన సృష్టిగా చేసినావు, నా పాపాలను క్షమించినావు. నా అనుభవం ఉంది. అనుభవం నేను నీకేం చేసిన అనుభవం. దేవునితో నా ఆరాధన పంచుకుంటాను. దేవునితో నా అనుభవాన్ని దేవునితో చెప్పుకుంటూ నాకు ఇట్లా చేసినావు, ఈ విధంగా నన్ను ప్రేమించినావు, ఎంతో ప్రేమతో ప్రేమించినావు, నేను నిత్యజీవులు ఉండాలని, నిత్య రాజ్యం ఉండాలని, తేజవసులో పరిశుద్ధుల్లో నేను ఉండాలని నన్ను ప్రేమించినవే. నాయన నీ యొక్క శక్తి అపరిమితమైన మహత్యము నాలో కనపరుచుకుంటూ వచ్చినవే. అనుభవం విశ్వసించుతున్న మన యందు ఆయన చూపుతున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యము. ఆ మహత్యం ఆయన చూపినవే. అది మా ఇద్దరి మధ్య జరిగిన సంఘటన. ఏమైంది నీకు? నాకు వచ్చింది ప్రభా, నీ ప్రభావం నాలోకి వచ్చింది ప్రభా, నేను ఈ విధంగా నేను వచ్చి ఇట్లా తాకింది ప్రభా, ఈరోజు ప్రభావం నన్ను తాకింది ప్రభా, నా అంత ద్వారా కట్టాను, నిలిచిపోయాను, ఆగిపోయాను. కనుక ప్రభు యేసుక్రీస్తు నామమందు
25 ఏళ్ళ కిందట నేను సమాధి 25 ఏళ్ళ కిందట నేను సమాధి చేయబడేవాడిని. సమాధి చేయబడేవాడిని. కనుక గమనించాలి, ఆలోచించాలి. సమాధికి వెళ్ళకుండా అనుభవం, నాకు అనుభవం, నా ఆత్మకు నా శరీరానికి తగిన అనుభవం. నీకు అనుభవం, నీ ఆత్మకు ఏం కలిగింది? ఆయన యొక్క రక్త ప్రభావము నేను తాకిందా? నేను అప్పుడు ఈ యొక్క లెమినేషన్ ఇప్పుడు ఉన్నారు కదా, అప్పుడు నేను కూడా ఆ ఎస్పీజీ దాని యొక్క పద్ధతిలో ఉన్నప్పుడు, సిఎస్ఐ దాని పద్ధతిలో ఉన్నప్పుడు అవి కొడవలో బట్టి పాడుకుంటా ఉండేవాడిని. ఉపవాసం ఉన్నప్పుడు కొడవలో కూడా పాడుకుంటా ఉండేవాడిని. కానీ అనుభవం నాకు తెలుసు. నీ రక్త ప్రభావమున నారోత హృదయం నీ రక్త ప్రభావమున నారోత హృదయం పాడుకుంటూ ఏడ్చుకుంటూ కూడా నడుచుకుంటూ పోయాను. ఏడ్చేవాడిని కూడా ఇట్లా అనుకుంటా. కానీ ఆ రక్త ప్రభావం నన్ను తాకలే. తర్వాత నన్ను తాకింది. ఆ రక్తంలోని ప్రభావము నన్ను తాకింది. నా హృదయాన్ని తాకింది, నా మనసును తాకింది, నా ఆత్మను తాకింది. నా మనసులోనికి చెప్పని అసఖ్యమును మహిమాత్మైన సంతోషము నా భక్తులకి వచ్చేస్తుంది. నేనేమో ఎందుకు చెప్తున్నానంటే అనుభవంతో కూడిన ఆరాధన. నీ పాపములు క్షమించబడినవి, నా పాపములు క్షమించబడినవి. ఆమె రోగం పోయింది. అమ్మా సమాధానం గలవాడవై నీ విశ్వాసం నేను స్వస్థపరుస్తుంది. సమాధానం గలవాడవై నీకు నాకు వైరం లేదమ్మా. ఎందుకు నీకు నాకు వైరము? నీవు రక్తదానంగా శివ ఇంటికి వచ్చిన తాకినందుకు నేను నిన్ను ఏమనమ్మా, అనను. ఆజ్ఞ నీ కాడికి వచ్చి నా కాడికి వచ్చి తాకినా అనుకుంటానేమో. నేనేమనమ్మా, సమాధానం కలగాలి. నా కుమార్తె సమాధానం కలగాలి. కనుక దేవుడు నీ కొరకు నా కొరకు సమాధాన స్వార్థను నీ కొరకు నా కొరకు వినిపించాడు. సమాధాన శిక్ష శివుడు భరించాడు. కదండి, యెషయాగ్రంథము ముగిద్దాం. కనుక నీ కొరకు నా కొరకు సమాధానము, నీలోనికి ఆయన యొక్క రక్త ప్రభావము, ఆయన యొక్క వాక్య ప్రభావము, వెరీ గుడ్. నలగొట్టబడేను. మన సమానార్థమైన శిక్ష అతని మీద పడేను. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగెను. కనుక ఆమెకు స్వస్థత అట్టొచ్చింది. మనకు ఆయన రక్తము ద్వారా, ఆయన పొందిన గాయంలో నుంచి కాల్చబడిన రక్తము ద్వారా మన ఆత్మకు స్వస్థత కలిగింది. కనుక మనము ఎంతో ఆయన సన్నిధిలో ఆరాధించాలి. ఆ శరీరానికి ఆ స్వస్థత కలిగిన ఏమైతుంది? తిరిగి ఆ శరీరం మరణిస్తుంది. నా ఆత్మకు స్వస్థత వచ్చింది, నా ఆత్మకు మరణం లేదు. ఆ శరీరానికి బాగైంది, ఆ శరీరం చనిపోతుంది. కానీ నా యొక్క నా ఆత్మకు సమాధానం వచ్చేస్తుంది, నా ఆత్మకు స్వస్థత కలిగింది. నా ఆత్మ చనిపోదు. యుగములు ఎక్కడ తేజోవసైన పరిశుద్ధుల్లో ఆ స్వాస్థ్యమును నేను పొందుకొనుటకై నన్ను బాగు చేస్తున్నాడు. పరిశుద్ధుల్లో స్వాస్థ్యము నేను పొందుటకై నన్ను బాగు చేస్తున్నాడు.
కనుక సువార్తను చదివేటప్పుడు ఎంతో ఆనందంతో నా కొరకు కూడా ఇంతే గొప్ప కార్యం చేస్తాడని సంతోషపడాలి. జోసఫ్ ఏ క్లాస్ నువ్వు? 7th క్లాస్. నేను కూడా అర్థం ఉంటా. అయితే జోసఫ్ కంటే కొంచెం చెప్తుంటా. మా ఆయన నేను సినిమాకు పోయినా. మా ఆయన చాలా ఉన్నాడు, మేము పెద్దవాళ్ళు ఉన్నాము. మా ఆయన ఒక 4 రోజులు అయింది రాకపోతే మా ఆయన పంపించి మా ఆయన గారి వచ్చి మా ఆయన రాత్రి ఇద్దరు చూడలు తిన్నాము, సినిమాకు పోయాము. అది ఏం సినిమా అంటే మల్లమ్మ కథ అని. మల్లమ్మ కథ. ఆ సినిమాలో ఏమయ్యా నువ్వు సినిమా కథ మాట్లాడతావు కదా, నేనేం చెప్తున్నానంటే అక్కడ ఆ సినిమాలో ఆ దేవుడి గురించి పాడుకుంటా ఉంటారు. నా మనసులో మాట చెప్తున్నా, చిన్నప్పుడే నా మనసులో మాట చెప్తున్నా. నేను కూడా ఇట్లే ప్రభు దగ్గర ఏడిస్తే ఇట్లే ఆ ప్రభుని అడిగితే నా ప్రభు ఇచ్చాను లేదా కంటాను. మా ఆయనమ్మకలు కూర్చొని నేను అడిగినా నా ప్రభు ఇచ్చాడు తప్పకుండా, నా దేవుడు నమ్మకమైన వాడు అనుకుంటున్నా ప్రాంతంలో. నేను చాలా మంది దేవుడి దగ్గరికి ముక్కడికి పోయినా, కానీ నాకు వచ్చే నోటికి వచ్చే మాట ఏంటంటే జయస్సు దేవా. ఎక్కడికి ముక్కడికి పోయినా కానీ సాగుతాన్ని చేసిన ఆయన ఇరవై వస్తాయి నాకు. ఎవరికైనా ముక్కడికి పోతే సాగుతాన్ని చేసిన ఆయనే వేరే వాళ్ళు. నా నోటికి రాలే. కనుక ప్రభుని యేసుక్రీస్తు శక్తి గల నామములో, ఘనమైన నామములో నేనేం మాట్లాడుతున్నానంటే, నేనేం చెప్తున్నానంటే నీ దేవుడు అంత నమ్మదగిన వాడు. సినిమా నేను కట్టుకథ కానీ నేను నా నిజ జీవితంలో నా దేవుడితో నిజంగా నేను అట్లు ఏడిచినప్పుడు, అట్లు ప్రార్థించినప్పుడు ప్రభు నా దగ్గరకు వచ్చి ఏడవద్దు అనే స్వరము నేను స్పష్టంగా విన్నాను. నేను ఏడిచ్చి గొడగోడు చేస్తాను, మామూలుగా ఏడుస్తాను, దొండేడుతోనే ఏడుస్తాను, భయంకరంగా ఏడుస్తాను. నేను జోసఫ్ నాయనగారు గెలిచిన లేదు, లేక ఐజగారు నాయనగారు గెలిచిన లేదు, నా హృదయం తెలుగు. కానీ నేనైతే నా తండ్రి కాడ, నా దేవుని కాడ ఏడుస్తాను. నేను అక్కడ నా ప్రభు ఏడవద్దని నన్ను నా ఏడుపును తీసేస్తాడు. కనుక ప్రభు యేసుక్రీస్తు శక్తిగల నామములో మనం అందరం లేచి పాడుకుంటాం. కనుక నీ ఏడుపును మాన్పించేవాడు, నిన్నెవరు ఓదార్చలేకపోతే ఆయన వచ్చి ఓదార్చేవాడు, నిన్నెవరు పట్టించుకోలేకపోతే ఆయన పట్టించుకుంటాడు. నీ బంధువులను ఎవరు కూడా నీ యొక్క రోగం బట్టి నేను అసహించుకుంటే ఆయన అసహించుకోడు. లేక